In this video, we will discuss about board plot problems. బోర్డ్ ప్లాట్ ప్రాబ్లమ్స్ చూసుకోకముందు ఫస్ట్ సమ్ ఇంట్రడక్షన్ అనేది సమ్ బేసిక్స్ అనేది మనం చూసుకుందాం. దాని తర్వాత ప్రాబ్లం అనేది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, విత్ గ్రాఫ్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి బోర్డ్ ప్లాట్ అంటే ఏందో తెలియాలి. బోర్డ్ ప్లాట్ అంటే ఇట్ ఈజ్ ఏ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ప్లాట్ ఆఫ్ ద సైనూసోయిడల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్. ఈ బోర్డ్ ప్లాట్ అనేది ఏం చూపిస్తుంది అంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్ అనేది మనకు గ్రాఫ్లో ఇండికేట్ చేస్తుంది. అది ఇలా సైనూసోయిడల్లో ఉంటుంది అనమాట. దాని యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేసి సైనూసోయిడల్ ఆఫ్ ద సిస్టమ్. దీన్నే మనం బోర్డ్ ప్లాట్ అంటాం. సైనూసోయిడల్గా మనము అక్కడ డ్రా చేస్తాం అనమాట. దీన్ని ఎవరు కనుక్కున్నారంటే హెన్రిక్ వ్యాడ్ బోర్డ్ అని ఆయన కనుక్కున్నాడు అనమాట. ఇది 1930లో ఈయన ఈ బోర్డ్ ప్లాట్ మెథడ్ అనేది ఇంట్రడ్యూస్ చేసిండు. దీనికి వచ్చేసి మనకు దేంతో మెజర్ చేస్తామంటే dB by DEC. అంటే dB అంటే ఏంది, డెసిబల్స్ dB, DEC అంటే డికేడ్ అనమాట. దీంతో మనకు పవర్ S పవర్ 1 ఉంటే 20 dB by DEC. నెక్స్ట్ S స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఉంటే ఏంది డబల్ అయింది అంటే 40 dB by డికేడ్. నెక్స్ట్ అదే క్యూబ్ ఉంటే ఏంది త్రిబుల్ అయింది, 20కి త్రిబుల్ అంటే 60 dB by డికేడ్. ఇది వచ్చేసి మనకు ఇలా ఉంటాయి అన్నమాట. ఇది దాని యొక్క పవర్లను బట్టి మనకు చేంజ్ అవుతుంది. అలా 4 ఉంటే అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. దీని యొక్క యాంగిల్, ఫేజ్ యాంగిల్ కనుక్కోవాలి. అలానే గెయిన్ మార్జిన్, అలానే ఫేజ్ మార్జిన్ అనేది కనుక్కోవాలన్నమాట. గెయిన్ మార్జిన్ కనుక్కునేటప్పుడు మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫేజ్ మార్జిన్కి వచ్చేసి, ఫేజ్ అంటే ఏంది యాంగిల్ కదా, ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్. 1+ωt అనేది యాంగిల్లో రాయాలి అంటే మనము యాంగిల్ ఆఫ్ tan ఇన్వర్స్ ωt అని రాస్తాం. ఇక్కడ ఇది యాంగిల్స్లో. అదే ఇప్పుడు ఏంది మనకు ఓన్లీ ωt ఈక్వల్ టు 1. ఇక్కడ ఏంది మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ కాదనమాట. ωt ఈక్వల్ టు 1. నాకేం కావాలి, ωc కావాలి. ωc ఈక్వల్ టు 1/t. ఈ టీ అనేది సరిగ్గా వస్తే 1/t. ωc అంటే ఏంది కార్నర్ ఫ్రీక్వెన్సీ. c అంటే కార్నర్, ఒమేగా అంటే ఫ్రీక్వెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ 1+0.5 ఒమేగా. నాకేం కావాలి, ωc కావాలి. ωc కావాలంటే 1/0.5. ఇది ఎగ్జాంపుల్ అనమాట, సమ్ ఎగ్జాంపుల్. ఓకేనా. ఇది ఇంట్రడక్షన్ అబౌట్ బోర్డ్ ప్లాట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలానే ఇంట్రడక్షన్లో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఏంది ఈ ఎస్ అనేది వచ్చేసి జేఓమేగాకి ఈక్వల్ అనమాట. ఇది S ఈక్వల్ టు jω. ఇది కూడా మనము గుర్తుపెట్టుకోండి. ఎస్ అనేది ఇమాజినరీ టర్మ్ అనమాట. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. స్కెచ్ ద బోర్డ్ ప్లాట్ ఫర్ ద ఫాలోయింగ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. డిటర్మైన్ ద phase margin and gain margin. G of S equal to 75 into 1 plus 0.2 S by S into S square plus 16S plus 100. ఇది మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనమాట. ఇక్కడ మనకు కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నార్మల్గా వచ్చేసి 1+ωt ఫార్ములా. అప్పుడు ఒమేగా ఈక్వల్ టు 1/t అనమాట ఫార్ములా. ఒమేగా ఈక్వల్ టు ωc ఈక్వల్ టు కార్నర్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1/t. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఏముంది మనకి 1+0.2S ఉంది కదా. అప్పుడు దీనికి ωc1 ఫైండ్ అవుట్ చేయాలంటే 1/0.2 చేస్తే 5 radians/second వచ్చింది. ఇక్కడ ఏముంది మనకి కింద వచ్చేసి మనకు ఇలా లేదు, 1+ సంథింగ్ లేదు, అంటే ఇలా ఉంది, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో అంటే మనం రూట్స్ కనుక్కొని ఇదంతా వైడ్ ప్రాసెస్ కాబట్టి మనము డైరెక్ట్ కంపేర్ విత్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్తో కంపేర్ చేస్తాం. సెకండ్ ఆర్డర్ సిస్టమ్ అంటే ఏంది, S² 16S plus 100 ఇది తీసుకుంటాం. సెకండ్ ఆర్డర్ సిస్టమ్ అంటే S² + 2ζωns + ωn². ఇది సెకండ్ ఆర్డర్ సిస్టమ్. ఇక్కడ ωn² అంటే ఏంది 100. ωn² ఈక్వల్ టు 100. ωn ఈక్వల్ టు √100. అంటే √100 అంటే వాల్యూ ఎంత, ఈ స్క్వేర్ అనేది అటు సైడ్ పోతే అప్పుడు ఏమవుతుంది, √100 అవుతుంది. √100కి వాల్యూ 10. ωn ఈక్వల్ టు 10. అంటే ωc2 ఈక్వల్ టు 10 radians/second. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు మన సిస్టమ్ వచ్చేసి ఇది. ఇంతవరకు ωc1 ωc2 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ ఇక్కడ మన ఏమైంది g(s) = 75 ఇంటూ 1 + 0.2s బై s ఇంటూ ఇక్కడ మనకు లాస్ట్లో కాన్స్టెంట్ అనేది 1 ఉండాలి. ఎందుకంటే మనకి ఏంది ఫార్ములా 1 + ωt కదా, ఇది కదా మనకు ఫార్ములా ωt ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా. ఇక్కడ 1 అనేది ఉండాలి అంటే ఈ 100 అనేది మనం కామన్ ఇద్దాం. 100 కామన్ ఇస్తే ఇక్కడ s² దగ్గర 100 లేదు కాబట్టి బై 100 వేసుకోవాలి. 16s దగ్గర 100 లేదు కాబట్టి 100 వేసుకోవాలి. ఈ 100 అనేది కామన్ ఇస్తే ఇంకా 1 ఉంటుంది. ఓకేనా, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ 75 ఇంటూ 1 + 0.2s బై s ఇంటూ 100. ఇప్పుడు s² అనేది ఇలానే రాసిన 1/100. 1/100 అంటే ఎంత? 1/100. 1/100 1/100 ఎంత అంటే 0.01 s² ప్లస్ 1 ఇక్కడ ఎంత మనకు చూడండి, ఇక్కడ ఎంత 16/100 16/100 ఎంత 0.16 s ప్లస్ 1. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఏంది 75/100 75/100 చేద్దాం. 75/100 ఏమైంది 75/100 0.75 ఇంటూ 1 + j 0.2 ఒమేగా. ఇక్కడ 0.75 ఇంటూ 1 + 0.2s బై s ఇంటూ 0.01 s² ప్లస్ 0.16 s ప్లస్ 1. ఇక్కడ j = ఒమేగా, s = j ఒమేగా అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. g(j ఒమేగా) = 0.75 ఇంటూ 1 + j ఇంటూ 0.2 ఒమేగా బై j ఒమేగా ఇంటూ 0.01 j ఒమేగా² ప్లస్ 0.16 j ఒమేగా ప్లస్ 1. మనకు నార్మల్గా j² వాల్యూ ఎంత 1, j² వాల్యూ వచ్చేసి -1. ఇక్కడ j² అంటే j² వాల్యూ ఎంత -1 కాబట్టి అప్పుడు ఏమైంది 0.75 ఇంటూ 1 + j 0.2 ఒమేగా బై j ఒమేగా. ఇక్కడ ఏంది ఒమేగా² వాల్యూ వచ్చేసి మనకు మైనస్ కాబట్టి అప్పుడు ఏమైంది -0.01 ఒమేగా² అయింది. ఇక్కడ స్క్వేర్ ఇస్తే ఒమేగా² అయింది. ఇక్కడ j² అయితే మనం -1 -0.01 ఒమేగా² ప్లస్ 0.16 j ఒమేగా. ఇది 1 అనేది ఇక్కడ రాసినాం అనమాట. ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇంతవరకు అందరికీ క్లియరే కదా. నెక్స్ట్ ωc1 వాల్యూ ఎంత వచ్చింది? ωL అంటే లోవర్ ఫ్రీక్వెన్సీ, ωc1 ωc2 ωh హయ్యర్ ఫ్రీక్వెన్సీ లోవర్ ఫ్రీక్వెన్సీ. ఇవి అనేది ఎలా వేయాలి అంటే మనము ωc1 వాల్యూ తెలుసు 5 రేడియన్స్/s, ωc2 వాల్యూ కూడా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసినాం 10 రేడియన్స్/s. ఈ ωc1 ωL అనేది మనం ఎలా అనుకోవాలంటే ఈ ωc1 కంటే తక్కువ ఉండాలి. ωc1 కంటే తక్కువ ఏంది 3 కానీ 2 కానీ 1 కానీ 0.1 కానీ 1.5 కానీ మనకు నచ్చింది తీసుకోవచ్చు. నేను ωL = లోవర్ ఫ్రీక్వెన్సీ 1 అనేది తీసుకున్నా. నెక్స్ట్ ఈ ωh హయ్యర్ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా తీసుకోవాలంటే ఈ ωc2ని బేస్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ 10 ఉంది, నేను 30 కానీ 40 కానీ ఎంతైనా తీసుకోవచ్చు అనమాట. ఇది నేను 50 అనేది తీసుకున్నా. ωh = 50 రేడియన్స్/s. ఈ ωL ωch అనేది మనం ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీనికి మనము టేబులర్ కాలం వేసి మనం కార్నర్ ఫ్రీక్వెన్సీ, స్లోప్ ఇన్ dB డికేడ్, నెక్స్ట్ చేంజ్ ఇన్ స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది టేబులర్ కాలం టర్మ్స్, కార్నర్ ఫ్రీక్వెన్సీ, స్లోప్ ఇన్ dB/డికేడ్, ఇక్కడ సెకండ్స్, ఇక్కడ చేంజ్ ఇన్ స్లోప్ dB/డికేడ్. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు టర్మ్స్ అనేవి ఎలా రాయాలో చూద్దాం. టర్మ్స్ రాయాలి అంటే మనము అది తీసుకోవాలి అనమాట. స్టార్టింగ్లో మనకి ఏముంది, స్టార్టింగ్లోది మనం తీసుకోవాలన్నమాట. ఇది తీసుకోవాలి 0.75 j ఒమేగా. ఇదంతా ఒక టర్మ్. ఓకేనా, నెక్స్ట్ ఇదంతా సెకండ్ టర్మ్, ఇదంతా థర్డ్ టర్మ్. ఓకేనా, 0.75 j ఒమేగా ఇది 1 2 ఇది మొత్తం 3. ఇదంతా ఇప్పుడు తీసుకుంటాం. ఫస్ట్ టర్మ్ అంటే ఏంది 0.75 j ఒమేగా. నెక్స్ట్ సెకండ్ టర్మ్ అంటే ఏంది 1 + 0.2 ఒమేగా. నెక్స్ట్ థర్డ్ టర్మ్ అంటే ఏంది 1/1 - 0.01 ω² ప్లస్ 0.16 j ఒమేగా. ఇంతవరకు క్లియర్ కదా. ఓకేనా, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఓన్లీ ఇదేంది దీని వాల్యూ వచ్చేసి 0.75.
జే ఒమేగా అంటే ఏంది ఎస్ కదా, ఓన్లీ ఎస్ అలా ఉంటే మన కార్నర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 0 ఏముండదు. ఇక్కడ ఏంది ఇది వచ్చేసి మనకేంది, ఇక్కడ వచ్చేసి మన కార్నర్ ఫ్రీక్వెన్సీ చూడండి, ఇక్కడ స్లోప్ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది 20 ఉంటుంది. ఎస్కి వచ్చేసి 20, అలానే ఎస్ స్క్వేర్కి వచ్చేసి 40, ఎస్ క్యూబ్కి వచ్చేసి 60, ఎస్ పవర్ 4కి వచ్చేసి 80. ఇలా మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. దీని యొక్క అంటే పవర్ పెరిగే కొద్దీ దీని యొక్క స్లోప్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది అనేది మనకు ఈ ఎస్ అనేది ఏంది డినామినేటర్లో ఉంది. డినామినేటర్లో ఉంటే మనము మైనస్ అనేది పెడతాం. ఇది న్యూమరేటర్ అంటాం, ఇది డినామినేటర్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ 1 + j 0.2 ఒమేగా. ఇక్కడ దీనికి స్లోప్ ఇందాక కనుక్కున్నాను. స్లోప్ అంటే ఏంది ఒమేగా C1 కనుక్కున్నాం. ఒమేగా C1 ఎంత వచ్చింది 1/0.2 ఎంత వచ్చిందంటే 5 radians/second. ఓకేనా. నెక్స్ట్ ఒమేగా C2 కూడా ఫైండ్ అవుట్ చేసినాం. ఒమేగా C2 ఎంత వచ్చింది, ఒమేగా C2 = ఒమేగా ఎన్కి ఈక్వల్ అనమాట. ఒమేగా ఎన్కి ఈక్వల్. అప్పుడేమైంది 10 radians/second అనేది వచ్చిందనమాట. స్టార్టింగ్లో చూపించినాం. ఇప్పుడు దీనికి స్లోప్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, స్లోప్ చూడండి, స్లోప్ అనేది దీన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం. ఇది ఎలా ఉంది, ఇది ఎస్ అనేది డినామినేటర్లో ఉన్నది కాబట్టి మనం -20 తీసుకున్నాం. ఇది ఎలా ఉంది 1 + j 0.2 ఒమేగా. జే ఒమేగా అనేది మనకేంది న్యూమరేటర్లో ఉంది, అంటే డివైడెడ్ బైకి పైన ఉంది. పైన ఉంటే మనం ఏం తీసుకోవాలి, జే ఒమేగా అంటే ఓన్లీ ఎస్ఏ కదా, ఎస్ఏ కాబట్టి 20 తీసుకోవాలి. అప్పుడు ఏమైంది న్యూమరేటర్లో ఉంది కాబట్టి +20. నెక్స్ట్ ఇదంతా మనకి ఎలా ఉంది, ఇది టోటల్గా వచ్చేసి 1 అంటే డివైడ్ బై కింద ఉంది 1/1 - 0.01 ఒమేగా² + 0.16 జే ఒమేగా ఉంది. అంటే జే ఒమేగా ఉంది కాబట్టి ఇది కూడా ఏంది జే ఒమేగా ఉంది. అంటే ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ వచ్చేసి మనకి ఒమేగా² ఉంది. అంటే ఒమేగా² అంటే ఏంది, జే ఒమేగా² అంటే s² కదా. s² ఉన్నప్పుడు ఏంది 40 తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి 40 తీసుకోవాలి. ఇది ఎక్కడుంది డినామినేటర్లో ఉంది s² అనేది. ఇక్కడ j² అని ఉంటే j² ఒమేగా² అనేది ఎక్కడుంది మనకి డినామినేటర్లో ఉంది. ఈ j² అనేది ఇక్కడ లేదు కదా సార్ అంటే, ఇక్కడ చూడండి j² = -1. అంటే ఈ -1 ఉందంటే ఇక్కడ j² అనేది ఉందన్నమాట. j² ఒమేగా² అనేది డినామినేటర్లో డివైడ్ బై కింద ఉంది కాబట్టి -40 అనేది తీసుకుంటాం. స్క్వేర్ ఉంటే 40, క్యూబ్ ఉంటే 60, పవర్ 4 ఉంటే 80 ఇలా తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి చేంజ్ ఇన్ స్లోప్ ఏంది, ఇక్కడ ఇదే స్టార్టింగ్ కాబట్టి చేంజ్ కాదు, స్లోప్ చేంజ్ కాదు. నెక్స్ట్ ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమొస్తుంది, ఈ -20 అనేది ఇక్కడికి వస్తుంది, ఈ +20 అనేది ఇక్కడికి వద్ది. అప్పుడు 2 చేస్తే అప్పుడు ఏమైంది 0. నెక్స్ట్ ఈ +20 అనేది ఇక్కడికి వస్తుంది, ఈ -40 అనేది ఇక్కడికి వద్ది. అప్పుడు ఏమైంది ఇక్కడ ఏంది 0 కదా, ఇది అనేది ఇక్కడికి వస్తుంది, 0 అనేది ఇక్కడికి వస్తుంది, -40 అనేది ఇక్కడికి వద్ది. ఇది కూడా సేమ్ అంతే కదా, 0 అనేది ఇక్కడికి వచ్చి -40. ఓకేనా. -40 ఇలా అనేది వస్తుంది. 0 అనేది ఇక్కడికి వస్తుంది, -40. ఎందుకంటే ఇది ఒమేగా C1 అనేది ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఒమేగా C2 ఏముంటే అది ఇక్కడికి వస్తుంది. ఇది కూడా సేమ్, ఇక్కడ -20 అనేది ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంటే అది ఇక్కడికి వెళ్తుంది అనమాట. అప్పుడు 0 అయింది. ఓకేనా. ఇది మనకు ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే దీని యొక్క గెయిన్ మార్జిన్ అనేది చూద్దాం. ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేద్దాం. గ్రాఫ్ డ్రా చేయాలి ఎలా అంటే 1 × 0.1, 1 × 1, 1 × 10, 1 × 100. ఇక్కడ మనకు వచ్చేసి ఇదన్నీ 0.1 అనమాట. ఇవి వచ్చేసి 1, 2, 3 అలా. ఇది వచ్చేసి 10, 2 ఉంటే 20, 30, 40, 50 అలా అండ్ సో ఆన్ 100 వరకు. ఓకేనా. నెక్స్ట్ ఇలా ఈ y యాక్సిస్లో వచ్చేసి మనము గెయిన్ మార్జిన్ ఏందనమాట, గెయిన్ మార్జిన్. ఇక్కడ వచ్చేసి x యాక్సిస్లో వచ్చేసి ఒమేగా radians/second. ఓకేనా. ఇంతవరకు క్లియరా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఒమేగా ఎల్ అనేది మనం పాయింట్అవుట్ చేయాలి. ఇక్కడ మనము విజిబిలిటీ కోసం పెన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎగ్జామ్లో మటుకు వచ్చేసి కన్ఫామ్గా పెన్సిలే యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 అనేది ఎక్కడుంది, ఇక్కడ ఉంది 1. ఓకేనా. ఇది వచ్చేసి ఎంత, ఇలా మనం తీసుకున్నాం. ఈ ఒమేగా ఎల్ అంటే 1, ఒమేగా C1, ఒమేగా C2 ఇవన్నీ తెలుసు కదా. మనం ఏంది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి, ఈ గెయిన్ మార్జిన్కి గ్రాఫ్ ఎలా డ్రా చేయాలో చూడాలి. గెయిన్ మార్జిన్కి గ్రాఫ్ ఎలా డ్రా చేయాలంటే ఈ టేబుల్ అయిపోయింది కదా, టేబుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు గెయిన్ మార్జిన్ యొక్క ఫార్ములా ఏంది, A = 20 log of ఒమేగా. ఇది మనకు ఫార్ములా A = 20 log. మనకి ఏదైతే మనకు
ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అదే తీసుకుంటాం అనమాట. ఫస్ట్ టర్మ్ ఏంది ఇక్కడ 0.75/j⍵, ఇదే తీసుకుంటాం. A = 20 log of ఒమేగా. A = 20 log ఒమేగా అంటే ఎంత? 0.75/j⍵. ఓకేనా, రాసుకున్నాం. ఇక్కడ మాడ్యులస్ ఉంది కాబట్టి j అనేది మనకు రిమూవ్ చేయొచ్చు, ఎందుకంటే j² వచ్చేసి -1 రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ A = 20 log 0.75 ఒమేగా. ఓకేనా, A = 20 log ఈ ఒమేగా ప్లేస్లో ఫస్ట్ ωL అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ωL, నెక్స్ట్ ωc1, ωc2 ఇలా 1/1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ωL తీసుకుంటే అప్పుడు ఏమైంది? 20 log of 0.75/1 ఒమేగా తీసుకున్నాం. ఫస్ట్ ωL తీసుకున్నాం 1 చేస్తే ఎంత వచ్చింది వాల్యూ? A = -2.4 డెసిబల్స్ వచ్చింది. 2.4 డెసిబల్స్. నెక్స్ట్ ωc1 ఈ ఒమేగా ప్లేస్లో ωc1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ωL అయిపోయింది, నెక్స్ట్ ωc1 5 radians/s ωc1 సబ్స్టిట్యూట్ చేసిన 0.7/5 చేస్తే ఎంత వచ్చింది? A = గెయిన్ మార్జిన్ వచ్చేసి A = -16.47 dB డెసిబల్స్ వచ్చింది. ఇది A. నెక్స్ట్ ωc2కు చూద్దాం. సేమ్ అదేవిధంగా ωc2 ωc2 ఇంతవరకు ఒకటే అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ωc1 కనుక్కోవాలంటే దాని స్లోప్ ఫార్ములా వచ్చేసి స్లోప్ ఫ్రమ్ ωc1 to ωc2. ωc1 నుంచి ωc2కు ఉన్న స్లోప్ నెక్స్ట్ ఇంటూ లాగ్ ωc2/ωc1 ప్లస్ బిఫోర్ ద గెయిన్ మార్జిన్, అంటే దీనికంటే ఏదైతే ముందు వచ్చింటుందో గెయిన్ మార్జిన్ అది అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. స్లోప్ ఫ్రమ్ ωc1 to ωc2. ఇక్కడ నుంచి ఇది ωc1, ఇక్కడ నుంచి ఇక్కడికి స్లోప్ ఎంత వచ్చింది? ఇక్కడ నుంచి ఇక్కడికి స్లోప్ ఎంత వచ్చింది? మనకి 0 వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి స్లోప్ వచ్చేసి 0 సబ్స్టిట్యూట్ చేసిన ఇంటూ లాగ్ ωc2 అంటే ωc2 వాల్యూ ఎంత చూడండి, ఇక్కడ రాద్దాం. 0 ఇంటూ లాగ్ ఆఫ్ ωc2 అంటే ఎంత వచ్చింది? ωc2 వాల్యూ వచ్చేసి 10/ωc1 అంటే 0.2 అంటే 5 అనమాట. 5. ఓకేనా, మైనస్ A అంటే ఎంత వచ్చింది? దీనికి ముందు తీసుకోవాలి. దీనికి ముందు A ఎంత వచ్చింది చూద్దాం. A ఇక్కడ 16 వచ్చింది కాబట్టి 16 పాయింట్ సంథింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ A = 16 పాయింట్ సంథింగ్ తీసుకుంటాం. ప్లస్ మైనస్ 16.47 ఇది వచ్చింది. 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోద్ది. ఇంకేం మిగిలింది ఇక్కడ? -16.47 డెసిబల్స్ అనేది మిగిలింది. ఇది A. ఎప్పుడు ωc2 తీసుకున్నప్పుడు A వాల్యూ వచ్చేసి ఇది. నెక్స్ట్ ω = ωh అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంది? స్లోప్ ఫ్రమ్ ωc2 to ωh ఇంటూ లాగ్ ఆఫ్ ωh/ωc2 ప్లస్ A. ఇక్కడ మనకి ఏదైతే ఫస్ట్ తీసుకుంటున్నామో అది పైన వస్తుంది, రిమైనింగ్ ωc2 అనేది కింద వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, స్లోప్ ఫ్రమ్ దీనికి తీసుకుంటున్నాం కాబట్టి ఇది పైన వచ్చింది, రిమైనింగ్ కింద వచ్చింది. ఇప్పుడు స్లోప్ ఫ్రమ్ ωc2 to ωh ఇది ωc2. ఇక్కడ నుంచి రిమైనింగ్ ఇంకేముంటుంది? దీనికంటే హై ఫ్రీక్వెన్సీనే ఉంటుంది. ఇక్కడ ωh అనుకోండి, దీని తర్వాత వచ్చేది ωh. ఇక్కడ నుంచి ఇక్కడికి స్లోప్ ఎంత వచ్చింది? -40 వచ్చింది. -40 ఇంటూ లాగ్ ωh అంటే 50, ωc2 అంటే 10 ప్లస్ A అంటే ఎంత? దీనికంటే ముందు ఉండేది తీసుకోవాలి, అంటే దీనికి చేయకముందు ఏమొచ్చింది? -16.47 డెసిబల్స్ వచ్చింది. మొత్తం క్యాజువల్గా క్యాలిక్యులేట్ చేస్తే -44.42 డెసిబల్స్. ఇది వచ్చేసి A గెయిన్ మార్జిన్ ఎప్పుడు? హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. ఫస్ట్ ఏంది? ωL తీసుకున్నప్పుడు మనకు గెయిన్ మార్జిన్ ఎంత వచ్చింది? ωL 1 తీసుకున్నప్పుడు గెయిన్ మార్జిన్ ఎంత వచ్చింది? -2.4. 0 -12 -24 -36 -48 ఈచ్ వన్ వచ్చేసి 12 ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళను, ఎందుకంటే మనకి వాల్యూస్ వచ్చేసి లాస్ట్ ఎంత? ఎండ్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి -44.42 కదా ఎండ్, -44.42 కాబట్టి 48 వరకు ఎనఫ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1కి ω = 1 తీసుకున్నప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది? -2.4. 1 తీసుకున్నప్పుడు -2.4 అంటే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. 1 2 2.4 ఇది -2.4 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనము
డాటెడ్ లైన్ అనేది డ్రా చేయాలి. ఇది వచ్చేసి మనకి ఏంది ఒమేగా ఎల్. నెక్స్ట్ సేమ్ అలానే ఒమేగా C1 ఒమేగా C1 ఎంత 5 అనేది దీంతో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు గెయిన్ మార్జిన్ ఎంత వచ్చింది 16.47. 16.47 అంటే ఎక్కడ వస్తుంది? 16.47 అంటే ఇక్కడ వచ్చేసి 13, 14, 15, 16 ఇక్కడ వస్తుంది అనమాట. 16.47. ఇప్పుడు ఒమేగా C1 = 5 అనేది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 16.47 వస్తుంది. 5 అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇక్కడ కదా 5 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డాటెడ్ లైన్ అనేది డ్రా చేయాలి. ఓకేనా. -16.47 to 5 ఇది వచ్చేసి ఒమేగా C1. నెక్స్ట్ ఒమేగా C2కి ఒమేగా C2 ఎంత? ఒమేగా C2 వచ్చేసి 10 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అప్పుడు ఏమైంది -16.47. 10 ఒమేగా C2కు 10 నుంచి -16.47 సేమ్ ఇక్కడికి అనమాట. -16.47. 10 అంటే ఏంది? ఇక్కడ 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట 16.47. ఇది ఒమేగా C2 10 నుంచి -16.47. నెక్స్ట్ హై ఫ్రీక్వెన్సీ ఎంత? 50 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎంత వచ్చింది? -44.42 ఇక్కడ -44.42. ఓకేనా. అప్రాక్సిమేట్గా తీసుకోవచ్చు. 50 ఎప్పుడు 50 తీసుకున్నప్పుడు కదా, ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 తీసుకున్నప్పుడు ఇది 10, 20, 30, 40, 50 ఇక్కడ నుంచి ఇక్కడికి డాటెడ్ లైన్ అనేది డ్రా చేయాలి. ఇలా -44.47 దగ్గర నుంచి 50 వరకు. ఓకేనా, ఇలా డ్రా చేయాలి. ఇది వచ్చేసి ఒమేగా హెచ్. ఇవన్నీ వచ్చేసి మనము విత్ పెద్ద స్కేల్ ఇవన్నీ జాయిన్ చేయాలి. ఇలా ఒమేగా నుంచి ఒమేగా C1, ఒమేగా C1 నుంచి ఒమేగా C2, ఒమేగా హెచ్ ఇలా డ్రా చేసినాం. దీనికి స్లోప్ అనేది ఎలా? స్లోప్ చూడండి. దీనికి ఎంత వచ్చింది? ఫస్ట్ దానికి స్లోప్ వచ్చేసి -20, నెక్స్ట్ 0, -40 ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి -20, నెక్స్ట్ దీనికి 0. ఇక్కడ కాన్స్టెంట్గా ఉందంటే ఇక్కడ చూడండి స్లోప్ అనేది లేదు 0. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంది? డిక్రీజ్ అయింది కాబట్టి -20, -40 ఇక్కడ నుంచి ఇక్కడికి -40 ఇంకా డిక్రీజ్ అయింది కాబట్టి -40. ఓకేనా. ఇది స్లోప్ అనేది మనము డ్రా చేయాలి కన్ఫామ్గా గ్రాఫ్లో. ఇలా మనం అనేది ఇది వచ్చేసి ఈ యొక్క కర్వ్ని వచ్చేసి మనం ఏమంటామంటే గెయిన్ మార్జిన్ అంటాం. గెయిన్ మార్జిన్. ఇలా మనం గెయిన్ మార్జిన్కి అనేది ఇలా రాస్తాం. ఇది వచ్చేసి గెయిన్ మార్జిన్. స్లోప్ వచ్చేసి -20, 0, -40 ఇక్కడ నుంచి ఇక్కడ డిక్రీజ్ అవుతుంది చూడండి, అందుకు -20. ఇక్కడ కాన్స్టెంట్లో ఉంది కాబట్టి 0, ఇక్కడ -40. ఇక్కడ ఇందాక టేబుల్లో చూసినాం కదా, టేబుల్లో ప్రకారం ఇక్కడ స్లోప్ అనేది ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ మార్జిన్ అంటే చూడండి, ఫ్రీక్వెన్సీ మార్జిన్ అనేది ఎలా ఇస్తామంటే ఇక్కడ చూస్తే మనకిచ్చిన ఫంక్షన్ చూసుకోవాలి. మనకిచ్చిన ఫంక్షన్ ఏంది? ఇది మనకిచ్చిన ఫంక్షన్ ఇది కదా. మనకిచ్చిన ఫంక్షన్ వచ్చేసి ఇది. ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎంత? 0.75 కదా. 0.75 అనేది రాయాలి. 0.75/jω. ఇక్కడ ఏంది? jω అంటే ఏమని చెప్పిన? 0.75 ఎస్ కదా. S = jω ఇది ఫార్ములా. ఇక్కడ ఎస్ కదా, కింద వచ్చేసి ఎస్ కాబట్టి ఓన్లీ ఎస్ ఉంటే S⁻1 ఉంటే 90 degrees, అదే S² ఉంటే 180 degrees, అదే S³ ఉంటే 270 degrees. ఇలా 90+ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంది? S⁻1 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత? 90. ఈ ఎస్ అనేది ఎక్కడ? డినామినేటర్లో అంటే కింద ఉంది. ఈ డినామినేటర్లో ఉంది కాబట్టి -90. ఇది ఫస్ట్ ఫేజ్ G(jω) = -90 degrees ప్లస్ ఇప్పుడు 1 + j0.2ω ఇది దీనికి ఇది ఎలా ఉంది? 1 + j
టీ. ఇది మన ఫార్ములా. ఇప్పుడు నాకు ఒమేగా కావాలంటే అప్పుడు ఏమైంది 1/t అవుద్ది. అలానే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇలా ఉన్నది అనుకోండి, ఇలా ఉంటే దీనికి ఫార్ములా వచ్చేసి tan ఇన్వర్స్ ఆఫ్ 0.2 ఒమేగా. ఓకేనా, ఇది వచ్చేసి ఇక్కడ న్యూమరేటర్లో ఉంది. న్యూమరేటర్ అంటే ఇది న్యూమరేటర్, డినామినేటర్. ఓకేనా, పైన ఉంటే మనము ప్లస్ పెడతాం, ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0.2 ఒమేగా. ఇంతవరకు ఓకేనా, ఇది ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ఏముంది, రిమైనింగ్ వచ్చేసి 1/0.01. ఇక్కడ J² అంటే ఎంత, J² వచ్చేసి -1, J² ఈక్వల్ టు -1. J² ఈక్వల్ టు -1 అయితే అప్పుడు ఏమైంది, -1 ఒమేగా స్క్వేర్ ప్లస్ 0.16 J ఒమేగా ప్లస్ 1. ఇప్పుడు కంప్లీట్గా రాద్దాం. -0.01 ఒమేగా స్క్వేర్ ప్లస్ 0.16 J ఒమేగా ప్లస్ 1. ఇది మనకు కంప్లీట్గా. మనము ఈ 1 అనేది ఫ్రంట్ సైడ్లో రాద్దాం. 1/1 మైనస్ 0.01 ఒమేగా స్క్వేర్ ప్లస్ 0.16 J ఒమేగా. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు ఇది వచ్చేసి రియల్ టర్మ్, ఇది ఇమాజినరీ టర్మ్. ఆల్ఫా ప్లస్ జే బీటా. ఏదైతే మనకు జే టర్మ్ లేకోకుండా అది రియల్ అంటాం, ఏదైతే మనకు జే టర్మ్ ఉంటే అది ఇమాజినరీ అంటాం. ఓకేనా, రియల్ అండ్ ఇమాజినరీ. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలి. తీసుకుంటే ఇది యాంగిల్ తీసుకుంటే ఇది టీటా అనుకోండి. టీటా అనుకుంటే ఇదంతా ఎక్కడుంది, 0.16. ఇది వచ్చేసి 1 మైనస్ 0.1 ఒమేగా స్క్వేర్. ఓకేనా, ఇది ఇలా ఉంది. ఇలా ఉంటే నాకేం కావాలి, ట్యాన్ టీటా కావాలి. ట్యాన్ టీటా కావాలంటే టీటాకి ఆపోజిట్ ఏముంది, 0.16 ఒమేగా. టీటాకి అడ్జసెంట్ సైడ్ అంటే టీటాకి దగ్గరలో ఏముంది, 1 మైనస్ 0.1 ఒమేగా స్క్వేర్. ఇది నాకు ఇప్పుడు టీటా కావాలంటే ఈ టీటా ట్యాన్ అనే సైడ్ పోతే ట్యాన్ ఇన్వర్స్ 0.16 ఒమేగా బై 1 మైనస్ 0.1 ఒమేగా స్క్వేర్. ఇది అనేది అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫేజ్ యాంగిల్ ఎంత వచ్చింది, -90 ప్లస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 0.2 ఒమేగా. నెక్స్ట్ ఇది ఎలా ఉంది, ఇక్కడ కింద ఉంది అంటే డినామినేటర్లో ఉంది కాబట్టి దీనికి కూడా మైనస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 0.16 ఒమేగా బై 1 మైనస్ 0.1 ఒమేగా స్క్వేర్. ఇక్కడ కూడా మైనస్ ఎందుకు, కింద డినామినేటర్లో ఉంటే మనకు జే ఒమేగా అనేది డినామినేటర్లో ఉంటే మనకు మైనస్ వస్తుంది, జే ఒమేగా అనేది న్యూమరేటర్లో ఉంటే ప్లస్ వస్తుంది. ఇదే ఫేజ్ మార్జిన్ వచ్చేసి φ ఈక్వల్ టు యాంగిల్ జీ ఆఫ్ జే ఒమేగా ఈక్వల్ టు -90 degrees ప్లస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 0.2 ఒమేగా మైనస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 0.16 ఒమేగా బై 1 మైనస్ 0.01 ఒమేగా స్క్వేర్. ఇది ఓవరాల్గా ఫేజ్ మార్జిన్. ఇప్పుడు ఫేజ్ మార్జిన్కి మనం వాల్యూస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇది ఫేజ్ మార్జిన్కి వచ్చేసి ఇలా ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూస్. ఫేజ్ మార్జిన్ యొక్క ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి, ఫేజ్ మార్జిన్ యొక్క ఈక్వేషన్ ఏమొచ్చింది, φ ఈక్వల్ టు యాంగిల్ జీ ఆఫ్ జే ఒమేగా -90 degrees మైనస్ ప్లస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 0.2 ఒమేగా మైనస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 0.6 ఒమేగా బై 1 మైనస్ 0.01 ఒమేగా స్క్వేర్. ఇంతవరకు ఓకేనా. ఇది మనకు ఫేజ్ వచ్చింది. నెక్స్ట్ దీని నుంచే మనం ఇక్కడ ఈ టేబుల్ అనేది డ్రా చేద్దాం. ఫస్ట్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 0.2 ఒమేగా, నెక్స్ట్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 0.16 ఒమేగా బై 1 మైనస్ 0.01 ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ φ, నెక్స్ట్ టర్మ్స్. ఓకేనా, ఇది మనం టేబుల్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ ఒమేగా వాల్యూస్ అనేది మనం ఎలా ఇవ్వాలి అంటే ఒమేగా ఎల్, ఒమేగా C1, ఒమేగా C2, ఒమేగా హెచ్, ఈ 4 వచ్చింటాయి కదా. మనకు లోయెస్ట్ వాల్యూ ఎంత 1, హైయెస్ట్ వాల్యూ ఎంత 50. ఈ 1కి ఈ 50కి మిడిల్లో ఉన్న ఏ వాల్యూస్ అయినా మనం ఇవ్వచ్చు అనమాట. అప్ టు ఒక 5 వాల్యూస్ అనేవి ఇవ్వచ్చు. 1కి 50కి మిడిల్లోనే ఉండాలి. ఓకేనా, ఇప్పుడు వాల్యూస్ అనేవి ఇద్దాం. ఫస్ట్ వచ్చేసి లోవర్ 1, నెక్స్ట్ 5, నెక్స్ట్ 10, నెక్స్ట్ 20, నెక్స్ట్ 50. 5 వచ్చేసి ఎనఫ్ అనమాట.
5 తీసుకున్నాం. ఇప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ 0.2 ఒమేగా ఇవన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు క్యాషియర్లో చూద్దాం. ఇవన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే tan ఇన్వర్స్ ఆఫ్ షిఫ్ట్ tan ఇన్వర్స్ అవుతుంది అనమాట. 0.2 ఇంటూ ఒమేగా అంటే ఎంత, ఫస్ట్ 1 తీసుకుందాం, ఇంటూ 1 బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఎంత వచ్చింది 11.30. సేమ్ మళ్ళీ అంతే tan ఇన్వర్స్ ఆఫ్ ఇప్పుడు ఏంది ఒమేగా 5 తీసుకుందాం, 45. నెక్స్ట్ అలానే సేమ్ 10 తీసుకుందాం, చేస్తే 63.43. నెక్స్ట్ 20, 75.96. నెక్స్ట్ వచ్చేసి 50 కదా ఒమేగా ఎంత 84.28. ఓకేనా, ఇంతవరకు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది ఈ tan ఇన్వర్స్ ఆఫ్ ఈ ఒమేగా ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ tan ఇన్వర్స్ తీసుకున్నా, డివైడ్ బై తీసుకున్నా 0.16. ఈ ఒమేగా ప్లేస్లో ఎంత 1 ఇంటూ 1 బై 1 మైనస్ 0.01 ఒమేగా స్క్వేర్ అంటే ఎంత 1 స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ క్లోజ్ చేసినాం. ఇప్పుడు దీంతో సబ్స్టిట్యూట్ చేసిన. ఓకేనా, ఎంత వచ్చింది 9.18. ఓకేనా, నెక్స్ట్ సేమ్ ఒమేగా ఈక్వల్ టు 5. ఒమేగా ఇప్పుడు 5. ఒమేగా వాల్యూ 5. నెక్స్ట్ పైన కూడా 5. ఎంత వచ్చింది 46.84. నెక్స్ట్ సేమ్ అలానే 10. tan ఇన్వర్స్ ఆఫ్ 0.16 ఇంటూ 10 బై 1 మైనస్ 0.01 ఇంటూ 10 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఎంత ఎర్రర్ వస్తుందంటే మనకు ఇక్కడ ఏంది, మనకు ఇన్ఫినిటీ అనమాట. దీని వాల్యూ వచ్చేసి ఇన్ఫినిటీ కాబట్టి మనకు ఎర్రర్ వస్తుంది. అప్పుడేమైంది పైన 1/0 ఇలా ఉంటుంది, అందుకని ఎర్రర్ వస్తుంది అనమాట. ఇలా ఉంటే మనకేంది 1/0 ఎనీథింగ్ బై 0 ఏమైంది tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ వస్తుంది. tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 90 degrees. tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ వాల్యూ వచ్చేసి 90 degrees అనమాట. ఓకేనా, నెక్స్ట్ 20 సబ్స్టిట్యూట్ చేద్దాం. 20 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 0.16 ఇంటూ 20 బై 1 మైనస్ 0.01 ఇంటూ 20 హోల్ స్క్వేర్ మైనస్ 46.84. ఓకేనా, ఇంతవరకు. నెక్స్ట్ ఇక్కడ మైనస్ వస్తే మనకు మైనస్ వచ్చింది కదా, చూద్దాం. ఇప్పుడు మైనస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ 50 సబ్స్టిట్యూట్ చేద్దాం. 50 సబ్స్టిట్యూట్ చేస్తే ఒమేగా ఈక్వల్ టు 50. నెక్స్ట్ పైన కూడా 50 మైనస్ 18.43. ఓకేనా, ఇంతవరకు క్లియర్. ఇప్పుడు ఈ మైనస్ వాల్యూ వచ్చినాయి కదా, మనకు మైనస్ వాల్యూస్ వద్దు అంటే ప్లస్ 180తో సమ్ చేయాలన్నమాట. మైనస్ 46.84 ప్లస్ 180 degrees చేస్తే ఎంత వచ్చింది 133.16. నెక్స్ట్ సేమ్ అలానే దీనికి కూడా మైనస్లో వచ్చిందంటే ప్లస్ 180తో ప్లస్ చేయాలి. అప్పుడేమైంది మైనస్ 18.43 ప్లస్ 180 చేస్తే ఎంత వాల్యూ 161.57. ఇంతవరకు క్లియర్ కదా. ఇంతవరకు ఇలా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, వాల్యూస్ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేయాలి.
ఇప్పుడు 5 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది మన ఫార్ములా -90 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0.2 ఒమేగా అంటే ఇది మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0.16 ఒమేగా బై 1 మైనస్ 0.01 ఒమేగా స్క్వేర్ అంటే ఇది. ఈ ఫార్ములా అనేది మొత్తం సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడనే చూద్దాం నుండి -90 ప్లస్ 11.30 మైనస్ ఫార్ములాలో మైనస్ 9.18 9.18 ఎంత -87.88 -87.88 నెక్స్ట్ సేమ్ అలానే -90 ఫార్ములా ప్రకారం ప్లస్ 45 మైనస్ 48.84 -93. ఇక్కడ -46 కదా, 46 చేస్తే ఎంత వచ్చింది -90 ప్లస్ 45 46.84 ఓకే ఎంత -92.91.84 ఆర్ -92 ఓకేనా, ఎందుకంటే అప్రాక్సిమేట్గా ఉంది కాబట్టి. నెక్స్ట్ 90 ఇది అనేది రీప్లేస్ చేయాలా. -90 ప్లస్ 63.43 మైనస్ 90 డిగ్రీస్ చేస్తే ఎంత వచ్చింది -116.57. నెక్స్ట్ సేమ్ ఇవి కూడా అలానే చేస్తాం. మీకు ఎంత వస్తుంది 147.2 -167.24. ఇది ఏ టర్మ్, ఇది బి టర్మ్, సిడిఈ ఓకేనా. ఇప్పుడు దీనికి గ్రాఫ్ అనేది మనము డ్రా చేయాలి. మనకి ఇక్కడ ఈ 5 వాల్యూ ఫేజ్ వచ్చేసి ఎంత మ్యాక్సిమం వచ్చేసి -167, మనం -200 వరకు తీసుకున్నాం. -200 -160 -120 -80 -40 0. ఇది ఏంటంటే ఫేజ్ యాంగిల్, ఇది ఫేజ్ యాంగిల్ ఓకేనా. జే ఒమేగా, జీ ఆఫ్ జే ఒమేగా ఇది ఫేజ్ యాంగిల్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒమేగా వాల్యూ ఎంత 1. ఒమేగా వాల్యూ 1 అయితే ఫ్రీక్వెన్సీ ఎంత, ఫేజ్ ఎంత వచ్చింది -87.88. 87 అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడ -80. ఇక్కడ ఎంత, ఇక్కడ -80 అప్రాక్సిమేట్లీ ఇక్కడ వస్తుంది అన్నమాట -87.88 ఓకేనా. తీసుకొని ఇక్కడ 1 అంటే ఇదంతా మొత్తం డాటర్ లైన్ అనేది ఇంతవరకు గీయాలి. ఇప్పుడు గీద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి 1 నుంచి -87.88 వరకు డ్రా చేసిన. ఇది వచ్చేసి టర్మ్ ఏ. నెక్స్ట్ అలానే టర్మ్ బి 5 నుంచి, ఇక్కడ చూడండి 5 నుంచి ఒమేగా వచ్చేసి 5, ఇక్కడ వచ్చేసి -91.81. -91.81 ఎంత, ఇక్కడ వచ్చేసి మనకి ఎలా 90 అలా ఉంటుంది. 90 ఇక్కడికి వచ్చేసి మనకి ఎంత ఉంటుంది 100 అనుకోండి, 100 ఉంటుంది. 100 ఉంటే ఇక్కడ 90 అంటే సంథింగ్ ఇక్కడ వస్తుంది అనమాట. 90 వచ్చేసి దీనికి దగ్గరలో ఇక్కడ వస్తుంది 91.84 ఓకేనా. 91.84 ఫ్రీక్వెన్సీ ఎంత 5 అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడ 1 2 3 4 5 ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ 1 × 1 1 కదా, 2 × 1 2, 3 × 1 3, 4 × 4 4 × 1 4, 5 × 1 5 ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి డాటర్ లైన్ అనేది డ్రా చేయాలి. 5 to ఇది 5 to -91.82 ఈ పాయింట్ వచ్చేసి బి. నెక్స్ట్ సికి చూస్తే 10 నుంచి -116, 10 నుంచి -116 ఇక్కడ వచ్చేసి -20. 116 అంటే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది -116 ఓకేనా. ఇక్కడ నుంచి ఎంత 10, ఇక్కడ నుంచి ఎంత 10 నుంచి ఇంతవరకు 10 అంటే ఇక్కడ వచ్చేసి 1 × 10 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డాటర్ లైన్ అనేది డ్రా చేయాలి. 10 నుంచి ఎంతవరకు -116 ఓకేనా. ఇక్కడ వచ్చేసి సి. నెక్స్ట్ అలానే డీకి చూద్దాం. డి పాయింట్ ఎక్కడ నుంచి 20 నుంచి -147, 20 నుంచి -147. -147 అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చేసి -20. నెక్స్ట్
140 మైనస్ ఇక్కడ వస్తుంది, అప్రాక్సిమేట్లీ ఇక్కడ వస్తుంది అనమాట, మైనస్ 147. ఇక్కడ నుంచి ఒమేగా వాల్యూ ఎంత 20 రాజేద్దాం. 20 అంటే ఇక్కడ 10, 1 into 20, 2 into 10, 20 ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ డాటెడ్ లైన్ అనేది డ్రా చేయాలి, ఇక్కడ డాటెడ్ లైన్ అనేది డ్రా చేయాలి. ఇక్కడ 5 నుంచి ఇక్కడ 20 నుంచి 2 నుంచి మైనస్ 147, ఇదంత పాయింట్ నెంబర్ డి. నెక్స్ట్ ఈ అనేది చూద్దాం. ఈ వచ్చేసి 50 నుంచి మైనస్ 167. 167 అంటే ఇక్కడ వచ్చేసి 160 ఉంది, ఇక్కడ వచ్చేసి 167 ఉంటుంది. ఇక్కడ నుంచి 50 అంటే ఇక్కడ వచ్చేసి 20, 30, 40, 50 డాటెడ్ లైన్ అనేది డ్రా చేద్దాం. 20, 30, 40, 50 డాటెడ్ లైన్ అనేది డ్రా చేద్దాం. 50 నుంచి మైనస్ 167, ఇది వచ్చేసి ఈ ABCDE. ఇప్పుడు ఇవన్నీ ఫ్రీ హ్యాండ్తో మనము జాయిన్ చేయాలన్నమాట. ఇలా ఇవన్నీ జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేస్తే దీన్ని మనం ఏమంటాం, ఫేజ్ మార్జిన్ అంటాం. ఫేజ్ మార్జిన్, ఓకేనా, ఇది ఫేజ్ మార్జిన్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ బోర్డ్ ప్లాట్ ప్రాబ్లమ్ నెంబర్ 3. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.